చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇటీవల అంబేద్కర్ విగ్రహం తగలబెట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద దుమారం రేగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు, అదే రకంగా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. సార్, ఏదైతే ఈ యొక్క విగ్రహం సంబంధించి మీరే చేశారు, టీడీపీ వారే చేశారనేది వైసీపీ వాదన. ఎవరైతే గోవిందన్ ప్రధానంగా మీరు ఇవాళ అరెస్టు చూపించింది మీ గవర్నమెంట్, అతనే గతంలో సిఐని ఆ విగ్రహం కాల్చినటువంటి వారికి వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డాడు మా పార్టీ నేత అంటూ కూడా నారాయణ స్వామి వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూడాలంటారు దీనికి సంబంధించి? అంటే ఇది ఎట్లా అంటే అండి, జీడి నెల్లూరు మంచి అభివృద్ధి బాటలో పోతా ఉంది. కుప్పం తర్వాత హైయెస్ట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎలా ఇబ్బంది లేకుండా అన్ని పనులు కూడా మంచిగా జరుగుతున్నాయి. నారాయణ స్వామి ఒకప్పుడు ఏమి పనులు వచ్చినా కూడా ఒక గురవారెడ్డికి ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాకుండా మేము ప్రతి మండలంలో 40 మంది ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా వాళ్ళ పనులు, కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనాదరణ, మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఓర్వలేకుండా నారాయణ స్వామి ఏం చేస్తారంటే గోవిందుని పెట్టుకొని ఎలాగైనా ఎస్సీల మధ్య ఒక చిచ్చు పెట్టాలి, లేదంటే ఎస్సీలు రెడ్డిల పైన ఎలాగైనా పెట్టి వాళ్ళని కమ్యూనల్ వైలెన్స్కి తీసుకుపోయి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించాలనే ఆయన రాజకీయ కుట్ర చేశాడు. కానీ అది ఇప్పుడు సైంటిఫిక్ టెక్నాలజీ అన్నీ ఉంది కాబట్టి సక్సెడ్ కాలేకుండా పోయాడు. సో ఆడిచ్చిన ఫోన్ టవర్ కానీ, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కానీ, అదేవిధంగా మాట్లాడిన కమ్యూనికేషన్ కానీ, సీసీటీవీ కెమెరా అన్నీ కూడా గోవిందుడు, ఆ లేడీ సులోచన ప్లస్ మిన్నల్ అనే ముగ్గురు కలిసి చేశారని మొత్తం కూడా క్లియర్గా అర్థమైపోయింది. దీని అర్థం ఏంటంటే పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, దీని పక్కన వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తగలబెడితే రెడ్డికి ఎస్సీలకి పెట్టించాలా, పెట్టి ఈ నియోజకవర్గంలో ఈ ఎలాగైనా కమ్యూనల్ వైలెన్స్ చేసి మళ్ళా కూడా మనం వచ్చి ముందుకు రావాలని చెప్పేదే ఇది మెయిన్గా రాజకీయ కుట్ర. ఇది చేసింది నారాయణ స్వామి అనుకో. అంటే ఆయన ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లే నాలాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో నాయకుడిగా కొనసాగుతున్నాం, అటువంటి వారి విగ్రహాన్ని మేము కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు ఎవరు కానీ అటువంటి సాహసాన్ని మేము చేయము, ఇంత రాజకీయ కోణంలోనే చేశారనేది ఆయన ప్రధానమైనటువంటి వాదన. నిజంగా చేయలేదంటే మరి అక్కడే ఉండాలి కదండి. తెల్లారితో ఊరికే వచ్చి నామకి వస్తే కూర్చొని లేచి వెళ్ళిపోకూడదు కదా. ఆడే ఫుల్ డే ఉండి నిజంగా ఇతను అంబేద్కర్ వారసుడైతే, నిజంగా ఈయన దళితులకి న్యాయం చేస్తారంటే, ఈయన దళితుల ఎమ్మెల్యే, ఎమ్మెల్యేగా ఉంటే ఆడే కూర్చొని ఈ అంబేద్కర్ కాలిపోయింది కదా ఇమ్మీడియట్గా తీపిచ్చేసి కొత్త విగ్రహం పెట్టేంత వరకు ఆడే ఉండాలి. అంటే నువ్వు తూతూ మంత్రంలాగా ఆడ వచ్చి కూర్చొని లేసేసి వెళ్ళిపోతున్నారంటే ఒకరి పైన చేసేసి ఇంకొక పైన రాయడం. సతీష్ నాయుడు అని చెప్పేసి ఈ ఎలక్షన్లో గొడవలు జరిగింది కాబట్టి ఎలాగైనా అబ్బాయి పైన రుద్ది ఆయన జైలుకి పంపించాలని ఈ నారాయణ స్వామికి ఉద్దేశం. సో ఇది గోవిందుడే చేసినాడని ప్రూవ్ అయింది. సో ఆల్రెడీ ఆయన జైలుకి కూడా వెళ్ళిపోయాడు. ప్రధానంగా థామస్ జీడి నెల్లూరులో కలవాలంటే చెన్నైకో లేకపోతే బెంగళూరుకో పక్క రాష్ట్రాలకు వెళ్ళి తారాడుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడిందని కూడా ఇటీవల నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్గా మా జీడి నెల్లూరు నియోజకవర్గంలో నేను ఎక్కడికి పోయినా విపరీతమైన అభిమానం ఉంది. మీరు చూసుంటారు. ఎక్కడికి పోయినా మినిమం 500 తక్కువ నా వెనకాల ఉండరు. అదేవిధంగా చూసారంటే నేను ఇక్కడ రాజకీయం చేయకుండా నేను వస్తాను, నా పనులు చేసుకుని వెళ్తాను. ఒక రాజకీయవేత్త ఏంటంటే ఎట్లా అంటే మార్నింగ్ వస్తే ఒక చిన్న పని చేసుకుని ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు. నేను వస్తే తెల్లారితో 8 గంటలకు స్టార్ట్ అయినంటే నైట్ 11:30 గంటల వరకు కూడా అన్ని ప్రోగ్రామ్ చూసుకొని నా పని చూసుకొని నేను వెళ్తాను. ఈ నారాయణ స్వామి లాగా అక్కడ చిచ్చు పెట్టడం, ఇక్కడ చిచ్చు పెట్టడం, రబ్బర్ స్టాంప్ లాగా ఉండడము, నా చర్మాన్ని మీకు చెప్పులుగా ఒలిచి పెడతాను, మీరే దేవుడు, ఇది బెండవనా, ఇది చాలా కాళ్ళు పట్టుకోవాలా, ఇలాంటి నీచమైన రాజకీయం చేయడానికి మేము రాలా. మేమంతా చదువుకున్న వాళ్ళము, మా అందరికి కూడా బిజినెస్ కూడా ఉన్నాయి. సో 3 నుంచి 4 రోజులు కాన్ఫరెన్స్లో ఉన్నాము, 2-3 రోజులు మా బిజినెస్ కూడా చూసుకుంటున్నాము. సో కాబట్టి ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏదైనా ఒక పని ఆగిపోయిందని చెప్పండి. ఎంఆర్ఓ ఆఫీస్లో పని జరగలేదా, ఎంపీడీ ఆఫీస్లో పని జరగలేదా, లేదంటే కలెక్టర్ ఆఫీస్లో పని జరగలేదా, ఎస్పీ దగ్గర పని చేయలేదా, పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదా చెప్పండి. అన్నీ కూడా స్మూత్గా బ్రహ్మాండంగా పోతుంది. దీన్ని ఓర్వ లేకుండా ఇలాంటి కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి నారాయణ స్వామి పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా మా వాళ్ళందరూ అర్థం చేసుకున్నాడు. నారాయణ స్వామిని తరిమి కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. చివరిగా ఏదైతే మీరు ఇందాక ప్రెస్ మీట్లో నారాయణ స్వామి ఒక వయసు రీత్యా ఆయన మానసికంగా కూడా సరిగా లేకుండానే ఈ రకం వ్యవహరిస్తున్నారంటూ కూడా మీరు తెలియజేస్తారు. మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, నిజంగానే ఆయన మెంటల్ పరిస్థితి అలా ఉందంటారు? మెంటల్ పరిస్థితి లేకుంటే నేనేమంటాం, ఎలక్షన్ ముందుగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర నిలుచుకొని
జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారు, తొందరలోనే తరిమి కొడతారు. అంటే గెలితే ఏం గెలుతున్నారు, తరిమి కొడతారు అని చెప్పలేదా? దీనికంటే నిదర్శనం ఏముంది? వాళ్ళ ముఖ్యమంత్రినే తరిమి కొడతారంటే ఇంకా మెంటలీ అన్స్టేబుల్ అనే అర్థం కదా, మెంటలీ అతను. చివరిగా ఇందాక లాస్ట్లో మీరు ఒక సవాల్ విసిరారు అన్నటువంటి వాక్యాలు కూడా చేశారు. ఆ వాక్యాలు మీరు కట్టుబడి ఉన్నారా? ఆ సవాల్ విసురుతారా? సవాల్ 100% విస్తాను. నేనేం చెప్తున్నా అంటే, ఒక దళిత ఎమ్మెల్యేగా మాకు అంబేద్కర్ దేవుడు లాంటి వాళ్ళు. మాకు అంబేద్కర్ని కాల్చి ఒక రాజకీయం చేయాల్సిన మాకు అవసరం లేదు. మా వృత్తి మాకుంది. రాజకీయం మాకు వచ్చింది. రాజకీయం హుందాగా ఉండాలి. రాజకీయంలో 10 మందికి సేవ చేయాలని మేము వచ్చాము. ఈ కాల్ చేసేది, ఇక్కడ చంపేసేది, ఇలాంటి రాజకీయం చేయడానికి మేము రాలేదు. మేము ఇక్కడ డెవలప్మెంట్ కోసమే వచ్చాము. నేనేమి నారాయణ స్వామికి సవాల్ ఇస్తున్నానంటే, నువ్వు దమ్ముండే నాయకుడైతే, దమ్ముంటే ఎక్స్ఎమ్మెల్యే అయితే, మొట్టమొదటిగా మీరు అంబేద్కర్ విగ్రహమో లేదంటే గాంధీ విగ్రహమో ఏదో ఒకటి టచ్ చేసే ముందు నువ్వు మొగోడైతే మమ్మల్ని టచ్ చేయి. దాని తర్వాత నువ్వు అంబేద్కర్ విగ్రహానికి పోవని ఇప్పుడు కూడా సవాల్ ఇస్తున్నా. ఈ కొజ్జా రాజకీయం చేయొద్దని ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. నువ్వే కాల్ చేసి కొజ్జాలాగా పని చేసి నువ్వే వచ్చి ఏం చేస్తున్నావు, తెలుగుదేశం పార్టీ చేసింది అంటున్నావు. ఇలాంటి పనికి మాలంతా వదిలేసి సేవ చేద్దాం. నువ్వు నిజంగా దమ్ముండే నాయకుడు, ప్రజలకు సేవ చేయాలంటే రా, నాతో పాటు రా అంటున్నా. పోదాం. ఏ మండలంలో ఏ ప్రాబ్లం చెప్పు, రెక్టిఫికేషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, అభివృద్ధి చేయడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి నారాయణ స్వామి సవాల్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. చూస్తున్నాం ఏదైతే థామస్ నారాయణ స్వామికి సవాలు విసురుతున్నారు. అంబేద్కర్ విగ్రహం తాకాలన్నా, ఏ ఇతర ప్రముఖ నాయకుల విగ్రహాలు తాకాలన్నా కూడా రాజకీయ నాయకుడు నువ్వు నిజంగానే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినాడు వాడు అయితే, అంతేగాని పనికిమాలినటువంటి రాజకీయాలు చేయడం సబబు కాదు, నా సవాలు విసురుతున్నానంటూ కూడా తీవ్ర స్థాయిలో థామస్ అయితే సవాలు విసిరినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.